ఎప్పుడు కూడా హెడర్ ఈక్వల్ టు జీరోనే ఉండాలి. ఉంటే అప్పుడు వాటి హెడ్డింగ్స్ కనిపిస్తాయి. హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో డేటా సైన్స్లో నెక్స్ట్ వీడియో ఏంటో చెప్తాను. దాని గురించి చెప్పబోయే ముందు అయితే నేను చెప్పేది ఒకటే, మీకు ప్లేలిస్టులు కావాలన్నా ఏ కావాలన్నా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇందులో చాలా ఉన్నాయండి. ముందు అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి, కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి డౌట్స్. టెలిగ్రామ్ గ్రూపు డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వండి. ఇక ఇందులో వచ్చేసరికి మనకేంటంటే రియల్ టైంలో కొంత డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అది మన సిస్టంలో సిఎస్వి ఫైల్ గానో ఎక్సెల్ ఫైల్ గానో ఇంక దేని కిందో ఉంటాయన్నమాట. ఆ సిఎస్వి ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్ కానీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని రీడ్ చేసి దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు వీడియోలో ఎక్స్ట్రాక్టింగ్ రీడింగ్ ఎలాగో చూద్దాం. దానికన్నా ముందు ఇంతకుముందు అడిగారు. సో ఇలా కొడితే ప్రీవియస్ కమాండ్లు, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ కమాండ్లకి వెళ్ళకుండా యారో మార్క్ చూసారు, అక్కడ కర్సర్ పైకి వెళ్ళిపోతుంది. కాకుండా ఇంతవరకు ప్రీవియస్ హిస్టరీకి వెళ్ళాలి. హాయ్ కొట్టాను అది రావాలి, లేకపోతే హెచ్హెచ్హెచ్ అది రావాలి. పై ఆరో కొడితే కింద ఆరో కొడితే మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఆప్షన్లోకి వెళ్ళండి, కాన్ఫిగర్లోకి వెళ్ళండి, ఆ తర్వాత కీస్ అని కనిపిస్తున్నాయా అందులోకి వెళితే మీకు హిస్టరీ అని ఉంటుంది. హిస్టరీలో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అంటే సో గెట్ న్యూ కీస్ ఫర్ సెలక్షన్లో మీకు డౌన్ యారో కొట్టుకోండి. సో డౌన్ యారో కొట్టి ఓకే కొట్టితే సో యువర్ చేంజెస్ విల్ బి సేవ్డ్ యాజ్ ఏ న్యూ ఎంటర్ ఏ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ అని ఇచ్చుకుంటా, ఓకేనా. సో హిస్టరీ నెక్స్ట్ అని ఇచ్చుకున్నా. సో ప్రీవియస్కి ఏం చేయాలి, ప్రీవియస్ కూడా వచ్చేసరికి ఒకటి సెట్ చేసుకుంటా. ఏం సెట్ చేసుకుంటాను, అప్ యారో ఇచ్చుకుంటా. సో ఓకే క్లిక్ చేస్తే అప్ యారో వచ్చింది, కీ అప్ కీ డౌన్. సో అప్లై చూడండి, అప్లై ఓకే. సో ఇప్పుడు చూసారా ప్రీవియస్ హాయ్ పని చేస్తున్నాయి, హాయ్. సో కింద యారో కొట్టానంటే నెక్స్ట్ దాని కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఉంది, ఎంటర్ చేసి ఏదో ఒకటి నేమో ఏదో ఒకటి, ప్లేస్ అని ఇచ్చాను. సో ఫస్ట్ నాకు నేమ్ అని రావాలి, లేకపోతే ప్లేస్. సో ఇలా వస్తాయి అన్నమాట పైకి వెళ్తే. అంటే దీనికన్నా ముందు జరిగిన ఆపరేషన్స్ మొత్తం వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే ఇది, ఓకేనా. సో ఇదనమాట. అయితే ఇక్కడ సిఎల్ఎస్ పనిచేయదు ఐడియల్లో. ఎప్పటికప్పుడు కూడా రీస్టార్ట్, క్లోజ్ చేయటం, మళ్ళీ కొత్తగా తీసుకురావడమే చేయాలి, ఓకేనా. సో ఇది ఓవరాల్గా. అయితే ఈరోజు ఎక్స్ట్రాక్టింగ్ ఎలా చేస్తామో చూద్దాం. అయితే దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ యాజ్ అని ఉందా. సో సేవ్ యాజ్ అని చూసారంటే సేవ్ యాజ్ కాకుండా ఓపెన్ అని ఉంది చూసారా, ఇక్కడ ఓపెన్. సో ఓపెన్ అని ఉందా ఇక్కడ. సో ఆ పాత్ చూసుకోండి. సో అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అది కరెక్ట్ లొకేషన్లో పెట్టాలి. అయితే ఈ ఐడియల్లీ వచ్చేసరికి నాకు ఎక్కడ ఉంది. సో ముందుగా నేను ఒక హోటల్ డేటాలో, సో ఇక్కడ హోటల్ రిజర్వేషన్స్ అని చూసారా. సో హోటల్ రిజర్వేషన్స్ అన్న సిఎస్వి ఫైల్, ఏ అని అక్షరం ఉందనుకోండి ఫైల్ మీద, అది సిఎస్వి ఫైల్. చూడండి ఇంత డేటా ఉంది, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి నేను. సో అయితే ఇక్కడ ఏ అని ఉంది చూసారా, ఇక్కడ అది సిఎస్వి ఫైల్ అని. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయటానికి కుదరదు. అయితే నేనేం చేస్తాను, సి డ్రైవ్లోకి వెళతాను. సి డ్రైవ్లోనే సేవ్ చేశాను నేను. అందుట్లో వచ్చేసరికి యూజర్స్, సో అందుట్లో వచ్చేసరికి వెళ్తాను. మీ పేరు ఏది ఉంటే అది చూడండి. ఆ తర్వాత యాప్ డేటా, ఆ తర్వాత రోమింగ్లో, ఆ తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి ఇప్పుడు పైథాన్. సో ఓకేనా. సో పైథాన్ 312. సో ఇక్కడ నేను సేవ్ చేశా దాన్ని తీసుకెళ్ళి. అయితే ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఈ పాత్ని ఇంకోసారి క్లిక్ చేస్తే కాపీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాపీ చేసుకుంటా దాని పేరు, ఫైల్ పేరు. సో చేసిన తర్వాత లేకపోతే ఒక పని చేయండి, ముందు ఏం చేస్తారంటే ఈ పాత ఏదైతే ఉందో అంతవరకు కాపీ చేయండి. సో కాపీ చేస్తారు కదా. సో దీంట్లోకి రండి. ఫస్ట్ నేనేం చేస్తానంటే పాండాస్ యూజ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాను అనమాట. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. పొద్దుగా పాండాస్ అని పిలవలేనుగా, అందుకే పీడీ అని షార్ట్కట్ నేమ్ ఇచ్చుకుంటా. ఆ తర్వాత ఏం చేస్తాను,
నేను ఇది మొత్తాన్ని కూడా డేటాకి అసైన్ చేస్తా. సో డేటా ఈజ్ ఈక్వల్ టు పాండాస్ని కాల్ చేస్తాను, పీడీ డాట్, దీనికి ఒక కమాండ్ ఉంటుంది, రీడ్ అండర్స్కోర్ సిఎస్వి ఫైల్ అయితే సిఎస్వి. మీకు అసలు ఆ బ్యాక్ స్పేస్ విబార్ వేసిన వెంటనే నీకు ఈ ఆప్షన్ చూపిస్తుంది అనమాట, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తాయి, రీడ్ అండర్స్కోర్ సిఎస్వి ఇలాంటివన్నీ కూడా. సో బ్రాకెట్ స్టార్ట్. సో ఇప్పుడు ఇందాక ఏదైతే కాపీ చేసా, సో ఇప్పుడు డబల్ కోట్ స్టార్ట్ చేసి ఇందాక ఏదైతే కాపీ చేసాం పాత్, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో బ్యాక్ స్పేస్. సో హోటల్ చూడండి, ఇప్పుడు హోటల్ రిజర్వేషన్స్ డాట్ సిఎస్ఎస్ అని అది ఎట్లాగో అందులో సేవ్ చేసాం కదా సిఎస్వి. సో దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ పడిపోతుంది. ఒక్కోసారి పడకపోతే కాపీ చేసి పేస్ట్ చేయండి. కాకపోతే ఇదే బెస్ట్ పద్ధతి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు వచ్చేసరికి ఒక చిన్న ఎర్రర్ రావాలి, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి రెడ్ కలర్లో వచ్చింది, ఇది రా ఫైల్ అనమాట. అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దానికి రా సింబాలిక్ రా సింటాక్స్ తీసుకుంటా, అంటే ఆర్. సో ఇక్కడ స్మాల్ ఆర్ అని ఇచ్చాను అనుకోండి. సో స్మాల్ ఆర్ అని ఇచ్చాను అంటే రా పాత్, ఫైల్ పాత్. సో అంటే ఇప్పుడు ఏమైంది, ఎక్స్ట్రాక్ట్ అయింది. మరి ఎలా, దాన్ని ఎలా మనం చూడాలి ఇక్కడ అంటే రీడ్ చేయాలిగా. ప్రింట్, ప్రీవియస్ వీడియోలో చూడండి, ప్రింట్ అందులో ప్రింట్ నేమ్ ఏమి ఇచ్చాం, ఇక్కడ ఏదైతే ఇచ్చాం డేటా అని ఇచ్చాం. ఓకేనా. సో డేటా ఇప్పుడు చూడండి. ఓకేనా. సో ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో 0 1 2 3 మొత్తం కూడా ఎన్ని ఉంటే అన్ని వచ్చేసినాయి. ఓకేనా. సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెడర్, ఇక్కడ నేను దీంతో పాటు హెడర్ కూడా ఇచ్చాను. అంటే ఏం చేయాలి చూడండి, హెడర్ ఎందుకో చెప్తాను, హెడర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. సో అయింది. సో ఇప్పుడు మళ్ళీ డేటాను లాగుతాను. సో హెడర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చినా ఇక్కడ వచ్చేసరికి అసలైతే హెడర్ ఈక్వల్ టు 0 అని ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుందంటే ఈ 0 వచ్చేసరికి ఈ బుకింగ్ ఐడి వీటి దగ్గరికి వెళ్ళిపోతుంది. బై డిఫాల్ట్గా హెడర్ 0 తీసుకుంటుంది. కాదు, ఒకవేళ నేనేం చేస్తానంటే హెడర్ ఈక్వల్ టు 1 తీసుకుంటా. ఇక్కడ 1 ఉంది. సో చూడండి 0 దగ్గర డేటా స్టార్ట్ అయింది, హెడ్డింగ్స్ అన్నీ కూడా పైన వచ్చినాయి. ఇప్పుడు 1 ఇచ్చాను అనుకోండి, ఈ 1 అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, 0 అనేది ఇక్కడ మూవ్ అవ్వాలి. సో చూడండి మళ్ళీ ప్రింట్ చేస్తా. సో ఏమైంది, హెడర్స్ కనిపించినాయా, లేదు, హెడర్స్ పోయినాయి. సో ఒక రో వచ్చేసరికి పైకి జరిగింది, 0 అనేది కిందకి జరిగింది. సో అందుకని చెప్పేసి ఎప్పుడూ కూడా హెడర్ ఈక్వల్ టు 0నే ఉండాలి. ఉంటే అప్పుడు వాటి హెడ్డింగ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి మళ్ళీ మొత్తం వస్తుంది. సో చూడండి 0 నుంచి స్టార్ట్ అయినాయి, పైన హెడ్డింగ్స్ బుకింగ్ ఐడి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఎక్కువ డేటా కావాలనుకోండి, ఆ పరిస్థితిలో ఏం చేస్తామంటే ప్రింట్ డేటా డాట్ హెడ్, ఎక్కువ ఫైల్స్ పెద్ద ఫైల్స్ ఉన్నప్పుడు సింపుల్గా, ఎక్కువ డేటా ఉన్నప్పుడు సింపుల్గా తీసుకోవాలనుకుంటే ఎంత సింపుల్గా వచ్చేస్తుంది. సో మొత్తం కావాలంటే ఇలా చేసుకుంటాం, మామూలుగా కావాలంటే ఇలా అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి రీడ్ చేయటం అయితే ఇలా. మరి డేటా క్లీనింగ్ ఎలా చేస్తాం, సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.